హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు పొలిటికోస్ మిడ్ డే న్యూస్ ఎక్స్ప్రెస్. నేను మీ కీర్తన. ఈ రోజు ఇప్పటివరకు అప్డేట్స్ ఏంటో ఈ బులెటిన్లో చూద్దాం. సింగపూర్ స్కూల్లో ఈ నెల 8న జరిగిన అగ్ని ప్రమాదంలో గాయపడిన ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కుమారుణ్ణి కాపాడిన భారత కార్మికులకు సింగపూర్ ప్రభుత్వం లైఫ్ సేవర్ అవార్డును ప్రదానం చేసింది. వారు తమ ప్రాణాలను పణంగా పెట్టి పిల్లలను రక్షించినందుకు గాను ఈ అవార్డును ప్రదానం చేసినట్లు సింగపూర్ సివిల్ డిఫెన్స్ ఫోర్స్ తెలిపింది. ఏపీలో ఖాళీ అయిన రాజ్యసభ స్థానంలో ఉప ఎన్నికకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. వైసీపీ ఎంపీగా ఉన్న విజయసాయిరెడ్డి రాజీనామాతో ఈ స్థానం ఖాళీ అయింది. ఈ నెల 29 వరకు నామినేషన్లు స్వీకరించనున్నారు. మాజీ సీఎం జగన్ ఈ నెల 8న రామగిరి మండలం పాపిరెడ్డిపల్లిలో పర్యటించిన సందర్భంగా హెలీప్యాడ్ వద్ద జరిగిన పరిణామాలపై వివరణ ఇచ్చేందుకు పైలట్, కో పైలట్ విచారణకు రావాల్సిందిగా పోలీసులు నోటీసులు పంపారు. ఇటీవల జగన్ పర్యటన సందర్భంగా హెలికాప్టర్ విండ్షీల్డ్ దెబ్బతినిందని, పోలీసులు భద్రత వైఫల్యంతోనే జరిగిందని వైసీపీ ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు నోటీసులు పంపారు. భవిష్యత్తులో అమరావతి, గుంటూరు, మంగళగిరి, తాడేపల్లి, విజయవాడ అన్ని కలిపి మెగాసిటీగా సీఎం చంద్రబాబు మాస్టర్ ప్లాన్ రూపొందించారని మంత్రి నారాయణ వెల్లడించారు. మెగాసిటీకి ఒక అంతర్జాతీయ విమానాశ్రయం అవసరమన్నారు. దాని నిర్మాణానికి 5,000 ఎకరాలు కావాలని, ఆ మేరకు భూమి పరిశీలించాలని చంద్రబాబు ఆదేశించినట్టు తెలిపారు. వైసీపీ హయాంలో జరిగిన మద్యం కుంభకోణంలో కీలక పాత్రధారి కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి నల్లధనాన్ని వైట్లోకి మార్చుకునేందుకు సినిమాల నిర్మాణం చేపట్టారు. ఈడీ ఎంటర్టైన్మెంట్స్ అనే సంస్థను నెలకొల్పి నిఖిల్ సిద్ధార్థ్ హీరోగా స్పై అనే పాన్ ఇండియా చిత్రాన్ని నిర్మించినట్లు దర్యాప్తు సంస్థలు తెలిపాయి. తెలంగాణలో ఈడీ అధికారులు బుధవారం తెల్లవారుజాము నుండి విస్తృతంగా సోదాలు నిర్వహిస్తున్నారు. హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాల్లో సురానా ఇండస్ట్రీస్తో పాటు దాని అనుబంధ సంస్థ అయిన సాయి సూర్య డెవలపర్స్ ప్రైవేట్ లిమిటెడ్పై ఈ తనిఖీలు కొనసాగుతున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పడగొట్టాలని బిడ్డలు, పారిశ్రామికవేత్తలు తమను కోరుతున్నారన్న దుబ్బాక బీఆర్ఎస్ ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి వ్యాఖ్యలపై బీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన వ్యాఖ్యల వెనుక కేసీఆర్ ఉన్నారని ఆరోపించారు. ప్రభాకర్ రెడ్డి వ్యాఖ్యలను ప్రభుత్వాన్ని పడగొట్టే కుట్రగా భావిస్తున్నామన్నారు. ఈసారి వానాకాలంలో వర్షాలు కుమ్మేయనున్నాయి. ఈ ఏడాది జూన్, సెప్టెంబర్ మధ్య నైరుతి రుతుపవనాల సీజన్లో సాధారణం కంటే అధిక వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని ఐఎండీ వెల్లడించింది. వరుసగా రెండో ఏడాది కూడా నైరుతి సీజన్లో వర్షాలు సమృద్ధిగా కురుస్తాయని తెలిపింది. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మకు అరుదైన గౌరవం లభించనుంది. ముంబైలోని వాంఖడే స్టేడియంలో ఒక స్టాండ్కు ఆయన పేరు పెట్టనున్నారు. ఈ మేరకు ముంబై క్రికెట్ అసోసియేషన్ కీలక నిర్ణయం తీసుకుంది. దేశీయ మార్కెట్ వరుసగా లాభాల జోరుకు బ్రేక్ పడింది. క్రితం 2 సెషన్లో భారీగా రాణించిన సూచీలు బుధవారం ఊగిసలాడుతున్నాయి. సెన్సెక్స్ 27.7 పాయింట్ల లాభంతో 76,762 వద్ద, నిఫ్టీ 9 పాయింట్ల లాభంతో 23,337 వద్ద ట్రేడ్ అవుతున్నాయి. ఇవి ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. సెలవు. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.